ప్రార్థన చేయుటకు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదర సహోదరులను సకాలంలో రాచేయండి. కూడిక ప్రారంభము ముగింపు మీ ఆత్మ ద్వారా జరిగించండి. మనుషుని మరుగుపరచండి. మహిమ గల నీ వాక్కులు మాకు బయలుపరచమని నీ కరుణా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ బలహీనుడైన నీ దాసుని బలపరిచి నీ మాటలు అందించి మాట్లాడించమని, నీవు మాట్లాడితే మాకు క్షేమము, ఆదరణ, హెచ్చరిక, దిద్దుబాటు నాయన. కాబట్టి మీరు మాట్లాడమని యేసు ప్రభు మహిమగల నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ 4వ అధ్యాయంలో 7వ వచనము నుండి చివరి వరకు కూడా ప్రేమను గూర్చి యోహాను రాశాడు. ప్రేమ అంటే మనుషులు చూపించే ప్రేమ లాంటిది కాదు. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే మనకు ఒక్కటే మాట తెలుసు: ప్రేమించని వాళ్ళను ప్రేమించటం, లేక శత్రువులను ప్రేమించటం. అది దేవుని ప్రేమ. అదే సమయంలో సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి యోహాను ఈ పత్రికలో ప్రాముఖ్యమైన అంశముగా ప్రేమను తీసుకున్నాడు. పౌలు రాశాడు, కానీ పౌలు తత్వజ్ఞాని. అందువలన 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు రాసిన ప్రేమ యోహాను రాసిన ప్రేమంతగా కనపడదు మనకు. తరువాత యోహాను ప్రేమ తత్వాన్ని రాశాడు, పరమార్థ జ్ఞానాన్ని రాశాడు. తరువాత పేతురు అనుభవ జ్ఞానాన్ని రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఎక్కువగా ప్రేమే కనపడుతుంది. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక ప్రేమా పత్రిక అని మనం చెప్పుకోవచ్చు. ప్రేమా పత్రిక. అసలు కొత్త నిబంధన గ్రంథానికి ఒక పేరు పెట్టారు ఇదివరకు భక్తులు. ఏంటది? ప్రేమ సందేశం. ఆ పుస్తకాలు ఇప్పుడు కనపట్లే ఎక్కడ. కొత్త నిబంధన అనకుండా ప్రేమ సందేశం అని పేరు పెట్టారు సహోదరులారా. కాబట్టి ప్రేమ అనేది ఈ మొదటి పత్రికలో ప్రాధాన్యమైన అంశముగా మనకు కనబడుతుంది. 14వ వచనం నుండి చివరి వరకు చదువుకున్నాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. తండ్రి తన కుమారుని ఎందుకు పంపించాడట? లోకరక్షకుడుగా ఉండుటకు. ఈ మాట మనకు ఎక్కడొస్తుందో చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకారను గ్రామములో ఈ మాట అక్కడ ప్రజలు అంటారు, ఈయన నిజముగా లోకరక్షకుడు అని. గమనించారా? కాబట్టి యేసు తండ్రి తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడయ్యా? లోకరక్షకుడుగా ఉండుటకు పంపించాడు. అది మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ మాటలో 2 రకాలు కనబడదు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు అంటే అందుకని నేను అంటుంది ఈ మాటలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వానిలో
తండ్రి అయిన దేవుడు నిలిచి ఉన్నాడు. అట్లంటే మీకు వారు అర్థమైపోతుంది కదా. కాబట్టి నీవు నేను మనమందరము యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాం. కాబట్టి మనలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని అందున్నాడు. దేవుడు వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని అందున్నాడు. రెండు, మనలో దేవుడు ఉన్నాడు, మనము దేవునిలో ఉన్నాము. అది దేన్ని బట్టి? యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాను బట్టి. 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనున్నాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాం. దేన్ని నమ్ముకున్నాము? అక్కడే ఉంది సమాధానం, దాంట్లోనే ఉంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దాని అంటే దాంట్లోనే సమాధానం ఉంది. ఏంటి? ప్రేమను. అది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి నమ్ముకున్నాం. ఎరకుండా నమ్ముకోవాలా. దేవునికి మన మీద ప్రేమ ఉందని ఎరిగి నమ్ముకున్నాము. దేన్ని నమ్ముకున్నాం? దేవుని ప్రేమను నమ్ముకున్నాం. అది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే ప్రేమ స్వరూపము దాల్చింది ఏంటంటే దేవుడు ప్రేమను స్వరూపముగా దాల్చాడు. అంటే ఆయన పైన చూడండి, 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమను ఆయన స్వరూపముగా ధరించుకున్నాడు. ఆయన లక్షణాల్లో ప్రేమ అనేది ఒకటి ఉంది. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కింద ఫుట్నోట్లు ఏమన్నాడు చూడమ్మా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అసలు ప్రేమే దేవుడు అంట. అసలు ప్రేమే దేవుడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఒకటి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మొదట గమనించారా? జాగ్రత్తగా గమనించండి. వచ్చే వాళ్ళందరూ కూర్చుంటారు. మీరు గమనించండి. నా మాట మీరు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నా. 15వ వచనం చూడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్ననో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటే వారిలో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు 16వ వచనంలో చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఒకటి, యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముకుంటే వానిలో దేవుడు నిలుస్తాడు. మనము దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాము. దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండువాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడనే దానికి రెండు వస్తుంది. ఏంటి? ఒకటి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడు వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుని యందు నిలిచి ఉన్నట్టే. కాబట్టి ప్రేమ అనేది ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు దేవుని కుమారుడని నిలిస్తే దేవుడు నీలో నిలుస్తాడు, నాలో నిలుస్తాడు. అదే సమయంలో ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. దేవుని యందు నువ్వు నిలిచి ఉంటావు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 2 వచ్చినాయి అక్కడే కదా. 2 వచ్చినాయి. 15వ వచనానికి 16వ వచనం చివరి భాగానికి సంబంధం ఉంది. 15వ వచనంలో
యేసు దేవుని కుమారుడిని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. అంటే రెండు, దేవునిలో ఉంటాం, వాడు దేవునిలో ఉంటాం. దేవుని యందు ఉంటాం, దేవుడు వానిలో ఉంటాం. తర్వాత 16 ఆఖరిలో ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి రెండు, యేసు ప్రభువుని ఒప్పుకుంటే దేవుని కుమారుడని, దేవుడు నీలో నిలుస్తాడు, నీలో ఆయనలో నువ్వు నిలుస్తావు. నువ్వు ప్రేమలో నిలిచి ఉంటే దేవుడు నీలో ఉంటాడు, నీవు దేవునిలో ఉంటావు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది మీకు? రెండు. ఇప్పుడు దేవుడు మనలో నిలిచి ఉండటానికి, మనము దేవునిలో నిలిచి ఉండటానికి రెండు కారణాలు. ఒకటి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవటం. తర్వాత ప్రేమలో నిలిచి ఉండటం. ఈ రెండు నిలిచి ఉంటే దేవుడు నీలో, నువ్వు దేవుల్లో ఉంటావు, లేక మనం దేవుల్లో ఉంటాం. 17వ వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. చెప్పేస్తున్నాడు, ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నదంటే, ప్రేమ ఎప్పుడైతే నీలో పరిపూర్ణం చేయబడి ఉంటుందో నీకు ధైర్యం వస్తుంది. నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను దేవుని దగ్గర సిగ్గుపడాల్సిన పని లేదు. నేను ధైర్యంగా నిలబడతా. ఎందుకని? దేవుని ప్రేమ నాలో ఉంది కాబట్టి. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను కాబట్టి పరిపూర్ణం చేయబడి ఉంది. అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అబ్బో, ఇది కొద్ది కష్టం అండి. దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దేవుడు ఎట్టివాడు? దేవుడు ప్రేమాస్వరూపి. మనము కూడా ఈ లోకంలో ప్రేమాస్వరూపుడుగా ఉండాలి. ఉంటున్నామా? మనం ఉండాలి. ఉంటేనే పరిపూర్ణత, ఉంటేనే ధైర్యం, ఉంటే మనం తీర్పు దినాలు ధైర్యంగా ఉండగలం. చూడండి ఎంత డీప్ స్టడీగా పోతున్నాడు యోహాను. తీర్పు దినాన్ని మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలంటే ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. అదే సమయంలో దేవుడు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. తర్వాత 18, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. భయపడకూడదు. ప్రేమించటానికి భయపడకూడదు. ప్రేమిస్తే మా ఇంట్లో వాళ్ళే ఉందంటారేమో. అంటే ఏ ప్రేమ? దేవుని ప్రేమ, లోక ప్రేమ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం భయపడాల్సిన పని లేదు. భయపడేవాడిలో ప్రేమ పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము. ఇది మనకు రెండోసారి వచ్చింది కదా. ఇది మనకి రెండవసారి వచ్చింది. ఆయనే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అంతేగాని మనం ఆయన కంటే ముందుగా ప్రేమించడం కాదు. ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు కనుక మనము ప్రేమించుతున్నాం.
20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి, ఇది ఆఖరి మాట అమ్మా, 7వ మాట. ఒకసారి వెనక్కి వెళ్తావా? ఒకసారి వెనక్కరా. 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇది 1. 2వది 8. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. 3వది 9వ వచనములో చివరి 10వ వచనం. 10 వెలుగులో ఉన్నానని చెప్పుకొని 10 అమ్మా. 1:10. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధముగా చేయువారము అగుదుము, మనము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 4వది 2:4. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అది 5వది 5-6 వచనాలు కలిసి ఉండే కదా. దాంట్లో మధ్యలో చూడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. కాబట్టి ఇది 5వది. ఇది 5వది చెప్పుకోవటం. మనం చెప్పుకోవటం కాదులే. ఆ తర్వాత 2:9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. అది తర్వాత ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి? 6 వచ్చినాయి. ఇప్పుడు 7వది ఆఖరిలో వచ్చింది. 7వది ఆఖరిలో వచ్చింది. ఏంటది? ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే దాని గుర్తు ఏంటంటే, నీ తోటి స్నేహితుడిని, నీ తోటి సహోదరుణ్ణి, నీ తోటి సహోదరుని ప్రేమించాలి. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ కాదండు. జాగ్రత్త, ప్రమాదం. దేవుని ప్రేమ. ప్రభువును బట్టి మనం ప్రేమించటం. ప్రభువును బట్టి తోటి సహోదరుణ్ణి, సహోదరిని ప్రేమించటం. ఇది దేవుని ప్రేమ. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కనపడుతున్న నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించట్లేదు. కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారు? కనబడుతున్న సహోదరుడిని ప్రేమిస్తే, లేక సహోదరుని ప్రేమిస్తే దేవుణ్ణి కూడా ప్రేమిస్తావని నమ్మొచ్చు. కనబడుతున్న వాళ్ళే నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఎవరు నమ్ముతారు? 21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. తర్వాత ఇంకా 2-3 వచనాలు ప్రేమకు సంబంధించినవి చూడండి. 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తు అంటే ఇది కొద్దిగా ఇశ్రాయేలీలకు సంబంధించిన మాట. ఇశ్రాయేలీలు కానీ యూదులు యేసు క్రీస్తు కాదు అంటున్నారు. వాళ్ళు మనకు సంబంధించిన మాట కాదు. మనమేమి నమ్ముతాం? యేసే క్రీస్తు, క్రీస్తే యేసు అని నమ్ముతాం. ఇది ఇశ్రాయేలీల కొరకు రాయబడిన మాట.
యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అది అంటే నిజముగా నువ్వు దేవునిలో నువ్వు పుట్టావనుకో, ఆయన మూలముగా పుట్టిన వాడిని కూడా ప్రేమించాలి. ప్రేమించినప్పుడే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు లెక్క. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును అంటే పుట్టించింది ఎవరు? పుట్టించింది ఎవరు? దేవుడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. ఏం లేదమ్మా, తోటి సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించాలి. అది ఎందుకంటే వాడు రక్షించబడింది దేవుని మూలంగానే, నువ్వు రక్షించబడింది దేవుని మూలంగానే. అది 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదుము. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఆజ్ఞలు అంటే ఏంటది? మళ్ళీ మామూలే కదా. ఏంటి? మారు మనసు, బాప్తీసం, ఆరాధన, ప్రభువుకి ఇవ్వాల్సింది ఇవ్వటం, ఘనపరుస్తూ సాక్షిగా జీవించటం, తర్వాత నశించిపోతున్న ఆత్మల భారం కలిగి పనిచేయటం, ఆఖరి మాట ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఈ 7. కాబట్టి పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. అమ్మ జాగ్రత్తగా గమనించండి ఈ మాట. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదు. అంటే కనపడని మనకిచ్చిన ఆజ్ఞలను మనం నెరవేరుస్తున్నామంటే కనపడని దేవుణ్ణి మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం. కనపడే సహోదరులను కూడా మనం ప్రేమిస్తాం. కనబడే సహోదరులను కూడా మనం ప్రేమిస్తాం. ఎందుకని? కనబడని దేవుడిచ్చిన ఆజ్ఞలనే మనం నెరవేరుస్తున్నప్పుడు కనబడుతున్న సహోదరులను ఎందుకు ప్రేమించు? కాబట్టి ప్రేమిస్తాం. కనబడని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం నెరవేర్చేటప్పుడు కనబడుతున్న సహోదరులను ప్రేమించున్నామని దానివల్ల ఎరుగుతాము. దేనివల్ల? ఆ ప్రేమించే దానివల్ల, దేవుని ఆజ్ఞలను గైకొని ప్రేమించే దానివల్ల. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇది యోహాను సువార్తలో కూడా మనకుంది కదా. యోహాను సువార్త 14:23 ఏంటి? యోహాను సువార్త 14:23 మళ్ళీ ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. అట్లా కాదు, ఇంకోటి ఆజ్ఞలని ఉంది కదా. ఆ, 21 చదువమ్మా. 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. అది నా ఆజ్ఞలను అంగీకరించాలా, వాటిని గైకొన్న వాళ్ళ. అంగీకరించటం సరిపోదు, వాటి ప్రకారం నడుచుకోవాలి. గైకొనటం అంటే నడుచుకోవాలి. అటువంటి వాడు నన్ను ప్రేమించువాడు. కాబట్టి ఈ ఆజ్ఞల నుంచి మనం తప్పిపోకుండా ఉండాలి. ఈ 7 ఆజ్ఞలు మనం చెప్పారు కదా. 1 మారు మనస్సు పొందటం, బాప్తీసం తీసుకోవటం, ప్రభువును ఆరాధిస్తాం,
ప్రభువుకి ఇవ్వాల్సింది తగిన మహిమ చెల్లిస్తూ కానుకలు సమర్పించటం, ఆయన భాగం ఆయనకి ఇవ్వటం, ఆయనకు సాక్షిగా జీవించటం, నశించిపోతున్న ఆత్మల భారం కలిగి పనిచేయటం, సహోదరులను ప్రేమించటం, సహోదర సహోదరులతో మొత్తం 7. ఈ ఆజ్ఞల ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుణ్ణి ప్రేమించావు కాబట్టి ఈ ఆజ్ఞలు నువ్వు నెరవేరుస్తున్నావు. తర్వాత చివరి మాట నేను చదివి ఆపుతాను ఇంతవరకు. 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. అంతే కదా చెప్పుకున్నాడు. రివర్స్, అటు నుంచి ఇటు నుంచి అటు చెప్తున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను నెరవేర్చటం. అమ్మా, అక్కడ గమనించాల్సి ఇంకో మాట, నెరవేర్చాలా. ఊరికి గైకొనటం, ఊరికే చెప్పుకోవటం కాదు, నెరవేర్చాల. ఈ 7 ఆజ్ఞలను నెరవేర్చాలి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు. ఆజ్ఞలు భారమైనవి, కష్టమైనవి ఏం కాదు. ఏమో కష్టం ఉండే, ఏమన్నా కష్టమైనవి కాదు అంటున్నాడు అక్కడ. దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అని అన్నాడు. అంతటితో నేను ఆపుతున్నాను ఇక్కడ. ఎందుకంటే తర్వాత అంశం వేరేది. ప్రేమ, ఇంతవరకు ప్రేమ అనే దాని మీద మాట్లాడుకున్నాం. కాబట్టి సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దానివల్ల కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అని గుర్తు. తోటి సహోదరులను ప్రేమించాలా, సహోదరిని ప్రేమించాలా. అందరము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. అది దేవుని చిత్తం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను మాకు బయలుపరిచావు. నువ్వు ప్రేమాస్వరూపివి కాబట్టి నీ ప్రేమ మాలో కూడా ఉండాలనే ఈ మాటలన్నీ మా కొరకు రాయించావు. నీ వెట్టివాడవై ఉన్నావో మేము ఈ లోకంలో అట్టివారమై ఉండాలనే నువ్వు కోరుతున్నావు. నీ కుమారుని సారూప్యము, నీ కుమారుని పోలికలోకి మేము మార్చబడాలనే ఈ మాటలు రాయించాం. ఆయన ప్రేమస్వరూపి కనుకనే తన రక్తమును కార్చి ప్రాణం పెట్టాడు తన ప్రేమకు గుర్తుగా. కాబట్టి మేము కూడా సహోదరుల కొరకు, సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. తన సహోదరుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ప్రేమ గలవాడు ఎవడు అన్నాడు యోహాను 15వ అధ్యాయంలో. కాబట్టి నాయన, ఇంతకంటే ప్రేమ సందేశం ఏమీ లేదు, ఇంతకంటే ప్రేమతో పాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఈ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని నిన్ను ప్రేమించే హృదయము మాకు ఇచ్చావు. ఇప్పుడే పాడావు, నీ మనస్సును మాకు ఇచ్చావు. ఏ మనస్సు? ప్రేమించే మనస్సును మాకు ఇచ్చావు. కాబట్టి నీవు ఇచ్చిన ప్రేమించే మనస్సుతో ఈ లోకాన్ని, లోకములో ఉన్న ప్రజలను ప్రేమించాలి. లోకములో ఉన్న వాటిని కాదు, లోకములో ఉన్న నశించిపోతున్న ఆత్మలను ప్రేమించాలా, సహోదరులను ప్రేమించాలా. అది ఖాయం. అయ్యా, సహోదరులను సహోదరులను ప్రేమించాలి. నశించిపోతున్న ఆత్మలను కూడా మేము ప్రేమించాలి. ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలా, వారి కొరకు సువార్త ప్రకటించాలా. నా ప్రభా, వారి భారాన్ని మేము పోయాలి. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా, నా ప్రభువా నాకిమ్మయ్యా నీ హృదయ భారంబును
దర్శించు ఆత్మాలెన్నో మా కళ్ళెదుటే ఉన్నాయి, ఈ కాలనీలో ఉన్నాయి, మా మా ఇంట్లో ఉన్నాయి, మా కుటుంబంలో ఉన్నాయి. ఇదిగో ఈ గృహంలో సోమబాబు ఉన్నాడు, తీర్మానం చేశాడు ఇదివరకు. కానీ నాయన ఇంకా మరి తీర్మానం చేశాడు కానీ రక్షణానుభవంలోకి రాల. మీరే ఆకర్షించండి. మేము చెప్తే రారు, మీరు ఆకర్షించలేదే కానీ రారు. కాబట్టి మీరు ఆకర్షించి సిలువ దగ్గరకు తీసుకొని రండి, సహాయం చేయమని. ఈ దాసురాలను ఆత్మీయంగా బలపరచండి. ఆమెకు ఇచ్చిన బిడ్డలు బుజ్జిమేరమ్మ కుటుంబం కొరకును, దోర్తమ్మ కుటుంబం కొరకును, పేరమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని ఇది కరుణావస్థాలకు అప్పగించుకుంటుంది. పేరమ్మ ఆరోగ్యం చక్కబరుచున్నాయన, షుగర్ ఎక్కువగా ఉంటుందని విన్నాము, సహాయం చేయండి. అలాగే దోర్తమ్మ బుజ్జిమేరమ్మ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అందరూ రక్షణ పొందే భాగ్యం కలుగు చేయమని ఇది కరుణావస్థాలకు అప్పగించుకుంటుంది. మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభువ కాలనీలో అందరూ రక్షించబడే కృప దయచేయండి. అందరూ నేనును నా ఇంటి వారును అని యెహోషువ అన్నట్టుగా ప్రతి ఇంటి వారు ఈ మాట అనగలిగే కృప దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటుంది. ఎనమదల చింతపల్లిపాడు, డేగరమూడి, మార్టూరు, సీతాదేవి కాలనీలో జరుగుతున్న ఈ సేవను దీవించి సంఘాలు స్థిరపరచండి. నాయన మమ్మల్ని పుట్టించిన ఇండియా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల కొరకు, బాపట్ల జిల్లా ప్రజల కొరకు, పెద్దనపూడి మండల ప్రజల కొరకు, మా గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా రక్షణలోకి ఆకర్షించమని, సువార్త వినబడుతూ ఉండగా హృదయాలు నీ వైపు ఆకర్షించబట్టుకు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. వందనాలు.